మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు సిద్దిపేటలో ఏం జరుగుతుందో మీకు కుల్లం కుల్లా చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఎక్కడైనా పిల్లి శాపనార్థాలు పెడితే పైన ఉన్న ఉట్టి తెగిపోయి కింద పడుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. పిల్లి శాపనార్థాలకి ఉట్టి ఏ విధంగా తెగిపడిపోదో మైనంపిల్లి లాంటి వాళ్ళ అరుపులకి, ఒర్రులకి, దండయాత్రలకి హరీష్ రావు కూడా ఏమీ ఒరగదు మిత్రులారా. ఏమీ ఒరగదంటే ఏమీ ఒరగదు. అట్లాగే పిట్ట బెదిరించి బట్ట ఎత్తుకపోయిన మాట కూడా విన్నారు కదా మీరు. గదే మైనంపల్లి చేస్తుంది. గదే బెదిరించి ఈ దండయాత్రల పేరు మీద ఓ 50-60 మందిని కాన్వాయ్ చేసుకొని వచ్చి ఇక్కడ డ్రామా ఆడి ఇక్కడ కుట్ర చేస్తుంది. ఏందా కుట్ర అంటే, మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో గతంలో మాజీ రౌడీ షీటర్, తడిపారు కూడా. ఆయన భయంకరమైన నేర చరిత్ర ఉంటే రౌడీ షీటర్ చేసిర్రు, సిటీ నుంచి పొమ్మని చెప్పారు. ఆ టైంలో చాలా మంది ఆయన రక్త చరిత్ర వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డరు, చాలా మంది రక్త కన్నీళ్లు కార్చిర్రు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెద్దయ్యారు, పాపం కూడా పెరిగింది. కాబట్టి దానిలో అట్లాంటి వాళ్ళు నాకు తెలిసి మల్కాజ్గిరిలో నేను చాలా మంది విన్నాను, ఓ 40-50 కుటుంబాలని ఎవడో చేంజ్ చేసిపోతాడో తెలుస్తలేదు. ఆ దెబ్బకి మైనంపల్లికి కూడా అర్థమైపోయింది, ఎవడేం చేస్తాడో తెలియక భయపడి ఒంటరిగా తిరగలేడు. ఆయన ఓ 20 మంది లేకపోతే బయట కాలు పెట్టలేడు. ఎటన్నా పోవాలంటే ఓ 20 వెహికల్స్ లేకపోతే, కాన్వాయ్ లేకపోతే కాలు పెట్టాడు బయట. మరి ఏం చేయాలి, ఇట్లా ఎన్ని రోజులు బతకాలని ఆలోచన వచ్చిందేమో తెలియదు. కానీ వెంటనే తెలంగాణలో సేఫెస్ట్ జోన్ ఎక్కడ అంటే సిద్దిపేట. సో సిద్దిపేటకు వచ్చి, ఇంతకుముందే చెప్పిన కదా, పిట్ట బెదిరించి బట్టెత్తుకపోయినట్టు ఏదో డ్రామా ఆడి ఇక్కడ కాంగ్రెస్ జెండా మోసిన పిల్లలు లేనట్టు. నిజంగా పూజల హరికృష్ణ అనే రాష్ట్రాలు దాటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. ఆయన రాష్ట్రాలు దాటి, నిజంగా దారుణం అది. అట్లాగే అత్తు ఇమాం అని ఇప్పుడున్న కార్యకర్త ఛాయ్ నీళ్ళు దాడిపించి ఎన్నో ప్రెస్ మీట్లు అరేంజ్ చేసిండు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా మంచిగా వర్క్ చేసిండు. మార్క్ సతీష్ అన్న లాంటి వాళ్ళు, గంప మహేంద్ర లాంటి వాళ్ళు, ఎంతమంది చాలా మంది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్గా వర్క్ చేశారు. వీళ్ళందరినీ మింగేసి వీళ్ళందరికీ ఏదో సేవ చేస్తున్నట్టు డ్రామాలాడి నేను ఎన్నుకున్నా అని సిద్దిపేటకు వచ్చి పోటీ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. వాస్తవం గది. ఎందుకంటే మల్కాజ్గిరిలో ఆయనకు బతుకులేదు, ఆయనకి ఇక్కడ కాదు ఎక్కడ లేదు. ఒక్కసారి ఆయన చరిత్ర వినండి, మీకు కూడా తెలవాలి కదా. మైనంపల్లి హనుమంతరావు వికీపీడియా ఇది. మైనంపల్లి హనుమంతరావు ఆయన చరిత్ర మొత్తంలో డబ్బులతోన, తెలంగాణ ఉద్యమం వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర పెట్టుబడులతోటి 2008లో ఉప ఎన్నికల్లో తెలంగాణ కోసం త్యాగాలు చేస్తే ఆ త్యాగాల రక్తపు ముద్దనెత్తుకపోయిన వ్యక్తి ఈ మైనంపల్లి హనుమంతరావు. తర్వాత ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, టీఆర్ఎస్ లేకపోతే ఈయనకు బతికలేదు, టీఆర్ఎస్ పార్టీ లేకపోతే మైనంపల్లి హనుమంతరావు బతికే లేదు. 2009లో మెదక్, 2009లో అలయన్స్ తోటి టీడీపీ పొత్తుతోటి మైనంపల్లి హనుమంతరావు గెలిచిండు. గుర్తుపెట్టుకోండి, టీడీపీ పొత్తుతోటి మైనంపల్లి హనుమంతరావు గెలిచిండు. అట్లాగే 2014లో ఒక్కరోజే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ చివరికి టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ఎంపీగా పోటీ చేసిండు. ఆయనకు రాజకీయ విలువలే ఉండవు. వ్యభిచారం అంటారా, ఇంకా ఏమంటారు తెలుసు. ఒక్కరోజు 3 కండలు మార్చిన ఏమన్నా రాజకీయ వ్యభిచారం అనకూడదా? అంటే నేరమా? అట్లాంటి కండోలు కప్పుకున్న వ్యక్తి లాస్ట్కి చివరిగా వాడామే కవితను పట్టుకొని ఇంకోళ్ళు పట్టుకోను, మొత్తం మీద 2014లో చివరి ఒకే రోజు 3 కండోలు మార్చి చివరి టీఆర్ఎస్ కండువతోటి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ పుణ్యాన ఎమ్మెల్సీ తీసుకొని రాజభోగాలు అనుభవించి ఆయన నచ్చిన క్రైములు చేసుకొని 2018లో కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచిండు. మల్కాజ్గిరిలో 2018లో టీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచిండు. 2023లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా మిత్రులారా. 50,000 మెజార్టీతో ఓడిపోవడం అంతే, అట్లా ఇట్లా కాదు, దారుణంగా ఓడిపోయిండు. ఈయనను ఓడగొట్టింది కూడా తన్నీరు హరీష్ రావే. నేను రికార్డు చెప్తున్నా. ఒక జర్నలిస్ట్గా మల్కాజ్గిరి, మెదక్, రామగుండం, హుజరాబాద్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక కొన్ని నియోజకవర్గాలు తిరుగుతుంటే ఎవరి గెలుపు కోసం పనిచేసారో నాకు తెలుసు కదా. ఈయనను దారుణంగా ఓడగొట్టింది హరీష్ రావు. ఈయన పనవరుడే కాదు, వీళ్ళ కొడుకును కూడా గట్టిగా వండబెట్టాలని చూసారు. కానీ మొత్తం మీద మెదక్ జరగాల్సినంత అభివృద్ధి జరగకపోవడం, వీళ్ళు చెప్పే అబద్ధాల వల్ల, అన్ని
ఆఫీసులన్నీ పోయినాయని అది ఇది డ్రామాలా అని పద్మవ గట్టిగా చెప్పకపోవడం, మొత్తం మీద వాళ్ళ కొడుకు సావు తప్పి కన్నులొట్ట పోయినట్టు చివరి క్షణాల కష్టం మీద గెలిచిండు, పైసలు పంచుకుంది. కాంగ్రెస్ హవాలా అంతే తప్ప ఏమీ లేదు. మళ్ళీ ఈయనకు మల్కాజ్గిరి ఎంపీ స్థానం ఇస్తా అంటే గెలిపిస్తాడేమో అనుకుంటే మల్కాజ్గిరిలా దారుణంగా ఓడగొట్టిండు. మెదక్ అవకాశం ఇస్తే మెదక్ కూడా ఓడగొట్టిండు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఫామ్లో ఉంది. ఆ టైంలో ఎవరైనా గెలవాల్సిందే. అట్లాంటిది కూడా ఈయన గెలిపించుకోలేకపోయాడు. మెదక్లో గెలిపించుకోలేకపోయాడు, మల్కాజ్గిరిలో గెలిపించుకోలేకపోయాడు, మల్కాజ్గిరిలో ఓడిపోయాడు. ఈయన టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని గెలిచిండు. టీఆర్ఎస్ పార్టీలనే రాజభోగాలు అనుభవించుడు. మళ్ళీ వచ్చి హరీష్ రావు మీద అంటుడు, నిన్ను ఓడగొట్టింది హరీష్ రావు. అప్పటి మెదకు 2009 పొత్తులో భాగంగా నిన్ను గెలిపించింది హరీష్ రావు. మళ్ళీ హరీష్ రావు దగ్గరికి వచ్చి నువ్వు డ్రామాలు ఆడతా అంటే నీ కథ ఎంత, నీ కార్ఖాన్ ఎంత, నీ ఐసత్ ఎంత? ఆలోచన చేయి మైనంపల్లి హనుమంతరావు, ఆలోచన చేయి. ఇకపోతే ఈరోజు సిద్దిపేటలో దండయాత్ర. ఏం దండయాత్ర చూడు. ఈ దండయాత్ర 100 కాన్వాయిలు వేసుకొని 100 బండికో 2 వేసుకొని 200 మందిని వేసుకొని దండయాత్ర. పోలీసులు పూర్తిగా సపోర్టు. ఇంకేమంటాడు ఇనురిగా, హరీష్ రావు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నువ్వు చేసేది ఎవరు? నువ్వు సిద్దిపేటలో పుట్టినవా? సిద్దిపేటలో పెరిగినవా? స్థానికునివా? ఎమ్మెల్యేవా? ఎంపీవా? ఎవరివి నువ్వు? సిద్దిపేటకు నువ్వు ఒరగబెట్టింది ఏంది? కనీసం తెలంగాణ ఉద్యమం చేసినోనివా? తెలంగాణ ద్రోహివి కదా? టీడీపీ పార్టీ వేసుకొని తిరిగినోనివి కదా? సమైక్యాంధ్ర కోసం పార్టీలో నిలబడ్డోనివి కదా? పైగా సిద్దిపేటకు వచ్చి ఒకప్పుడు చెప్పు దెబ్బల పాలైనోనివి కదా? నేను సిద్దిపేటకు వచ్చాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండు, కింద అనుచరులు ఉన్నారు 100 మంది వేసుకొని అక్రమ సంపాదన కదా. సిద్దిపేటకు రాగానే లీడర్ అయిపోతావా సిద్దిపేటలో? ఎట్లా మైనంపల్లి హనుమంతరావు గారు? ఎస్, మంచి మాట చెప్పినావు. మైనంపల్లి పీడ. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా. మైనంపల్లి అంటేనే పీడ, శని, ఇంకా అన్ని. ఎందుకంటే నువ్వు పెద్ద రౌడీ షీటర్వి, మాజీ రౌడీ షీటర్వి, థడీపార్వి. నేను అదే అంటున్నా, సిద్దిపేటకి మైనంపల్లి పీడ త్వరలోనే పోతుంది, ఏం కాంప్రమైజ్ లేదు. నేను ఈ మాట అంటే ఒక మంత్రి సాక్షిగా కొండ సురేఖ గారు బాధ్యత వహించాలి. దీనికి కొండ సురేఖ ఆన్సర్ ఇవ్వాలి. ఇవాళ కాకపోతే రేపు కొండ మురళి గారు నా సామాజిక వర్గం అని చెప్పుకుంటావుగా, నీ సామాజిక వర్గం సంపుతా అంటే ఈ త్వర నువ్వు ఇంకా ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు. కొండ మురళి అన్న గారు, సురేఖ గారు ఆలోచన చేయండి. నా సామాజిక వర్గం అని చెప్పుకుంటావుగా, నీ సామాజిక వర్గపోనే ఈ దొర సంపుతా అన్నాడు. నీ భార్యమని పక్కన ఉండగా, మంత్రి పక్కన ఉండగా లైవ్ లో చంపుతా అన్నాడు, బెదిరించిండు. అని మీద ఆలోచన చేయి. ఇంకా చూడు, దేనికి రాజీనామా చేయాలి? ఎవరిని నువ్వు అసలు అడగడానికి ఏ అర్హత ఉంది? నిజంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే చూడు, ఆనాడు రాసినటువంటి లేఖ కొంతమంది సన్నాసులు ఎందుకు రాజీనామా చేయమంటారో తెలియదు. ఈ చదివే మొక్కలు ఒకసారి నేను చదువుతాయినండి. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల రూపంలో పైన ఇచ్చిన వెరీ క్లియర్ గా, శాసనసభ ఎన్నికల్లో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు, 13 హామీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆగస్టు 15న అమలు చేస్తే నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు రాసినటువంటి లేఖ. మళ్ళొకసారి చూడండి. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలోని మొత్తం 13 హామీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆగస్టు 15న అమలు చేస్తే నా శాసనసభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్టు అని చెప్పిండు. ఈ 6 గ్యారంటీలు ఏమైనాయి? ఆడపిల్లలకి 2500 ఏమైనాయి? ఇస్తా అన్న స్కూటీ ఏది? రైతు బంద్ ఏది? రైతు భరోసా ఏది? ముసలాళ్ళకి ఇవ్వాల్సిన 2000 పింఛన్ 4000 పీసీని ఎందుకు కాలే? ఏం మాట్లాడుతున్నా? తెలివి ఉన్నది ఎవరన్నా మాట్లాడడానికి? చూడండి క్లియర్ గా. 140 రోజులు దాటింది, 2500 చొప్పున ఇస్తా అన్న. 18 ఏళ్ళు దాటిన వారందరికీ, మహిళలకి 2500 చొప్పున ప్రతి నెల ఇస్తాను కదా. అదేమైంది? రైతు భరోసా కింద కౌలు రైతుకు ఎకరానికి 15,000 ఇస్తాను, ఎటువైంది? ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాను, ఎటువైంది? ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు బోనస్ ఇస్తాను, 5 లక్షల రూపాయలు ఇవ్వడం, ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామని చెప్పి ఎన్ని చెప్పారు మీరు? దాని గురించి మాట్లాడమని చెప్తే రాజీనామా చేయరి. ఎన్ని రోజులు అబద్ధాల మీద బతుకుతారు? ఎన్ని రోజులు అబద్ధాలను నమ్ముకొని నడిపిస్తారు?
ఇంటర్నేషనల్ స్కూల్ ఏమైనాయి? పెన్షన్లు 2000 నుంచి 4000 ఎందుకు కాలే? ఇవన్నీ కావాలి. 2 లక్షల రుణమాఫీ ఎవరికి అయింది? ఎంతమందికి అయింది? జనం తెలియదా? అంటే ఒక్క ఎడిటింగ్ వీడియో చేసి రుణమాఫీ అన్నదే ఒక్కటి ఎడిటింగ్ పెట్టుకొని రుణమాఫీ అన్నాడు, మేము రుణమాఫీ చేసినాం. ఏం రుణమాఫీ చేసినాం? బ్యాంకు వాళ్ళు ఇచ్చింది 49,000 కోట్లు, ఎలక్షన్ల ముందు చెప్పింది 41,000 కోట్లు. క్యాబినెట్ అంటే ఇంక దీనికన్నా పెద్దగా ఏముంటుంది? క్యాబినెట్ మీటింగ్ లో 31,000 కోట్లు అన్నావు. 31,000 కోట్ల రిలీజ్ చేస్తా అన్నావు. రిలీజ్ ఎంత చేసినావు? 17,000 కోట్లు ఇచ్చినావు. ఈ రోజు నిన్న కూడా శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పిండు? మిగిలిన 12,000 కోట్లు కూడా ఇస్తామని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరు రాజీనామా? రేవంత్ రెడ్డి కదా రాజీనామా చేయాల్సింది. నువ్వు రేవంత్ రెడ్డిని కదా అడగాల్సింది. సిద్దిపేటలో అడిగారు, ఆలోచన చేయరా? రుణమాఫీ కాదు బై 6 గ్యారెంటీలు ఎటువైనా అడగారనుకున్నావా? సిద్దిపేటలో అంతా పిచ్చులు లెక్క అనిపిస్తుర్రా? ఇది ఉద్యమ గడ్డ. నువ్వేదో ధూమ్ధామ్ చేస్తే ఊళ్ళల్లో కోతులు వస్తారు, కోతులు ఆట ఆడతారు. ఆడేటప్పుడు అందరు సప్పట్లు కొడతారు. ఒక్క శినుకు వాడంగానే ఎవరింటికి వాళ్ళు పోతారు. కోతులు ఆడేటోడు రోడ్డు మీద పడతాడు. నువ్వు గట్లా అని చెప్పి చూస్తున్నావు. ఎందుకంటే దారుణంగా సిద్దిపేట గడ్డ మీదకి వచ్చి రుణమాఫీ చెప్పినాం కదా రాజీనామా చేయని అనడానికి సిగ్గు అనిపిస్తలేదా? రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు ఏమైనా అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద బొమ్మ మీద నిలబడి నువ్వు కూడా ప్రచారాలు చేసినావు కదా, హామీలు ఇచ్చినావు కదా. ఇంకా హామీలు ఎందుకు నెరవేర్చలేవు? హామీలు ఇవ్వమంటే, హామీలు నెరవేర్చమంటే రాజీనామా చేయమంటారా? సిగ్గు అనిపి ఎట్లా చెప్పడానికి? నాకు సిగ్గు లేదు. ఓ నీ రౌడీ షీటర్ తోటి మనకి ఎందుకని ఇన్నోళ్ళు కూడా సపరేట్గా పోతురు. చూసినా కదా, నేను కూడా చూసినా కదా. పైగా ఓ దండయాత్ర. ఈ దండయాత్ర అంబులెన్స్ పోతుంది ఏదో సిద్దిపేటకి. ఈ దండయాత్ర వల్ల, సిద్దిపేటకి ఈ మైనంపల్లి దండయాత్రల వల్ల రూపాయి బిల్ల లాభమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాకు వచ్చిన ఓ కాలేజీని ఎత్తుకపై కొడంగల్లో పెట్టుకున్నాడు. అది తిరిగి వస్తుందా నీ యాత్ర వల్ల? నీ యాత్ర వల్ల ఎవరికైనా కాలుకు వచ్చేదా, కడుపుకు వచ్చేదా? నీ దిక్కుమాలిన యాత్ర వల్ల సిద్దిపేటకి ఏమైనా ఉపయోగం ఉన్నదా? పైగా నీ కొడుకు వచ్చి రంకలేస్తుండు. దేనికి? అలా పోలీసు వాళ్ళు ఉంటే ఓ శాసనసభ సభ్యునిగా ఉండి హరీష్ రావు ఇంటికి పోదాంపా అని సైగ చేస్తున్నావు. ఏంది అది? దేనికి సంకేతం అది? గింత ఉంది మాదమ్మా. గింత ఎప్పుడు ఎవడు చెప్పడా? పోలీసు వాళ్ళు మళ్ళా నిలబడితే మలుపుకొని పోతురు. హరీష్ రావు ఇంటికి పోయి హరీష్ రావు మీద దాడి చేస్తారు. రాత్రిపూట వాళ్ళు దాడి చేయాలి, పొద్దుగాల మీరు దండయాత్ర చేయాలన్నా? వాళ్ళు జనం బీఆర్ఎస్ చూస్తూ కూర్చుంటారా? ఎన్ని రోజులు చూస్తూ కూర్చుంటారు? మీరు దండయాత్ర చేస్తుంటా అంటే రాత్రిపూట ఓ యాత్ర, పొద్దుగల పూట ఓ యాత్ర. దేనికైనా ఓపిక ఉంటుంది కదా. ప్రతిసారి మీ దండయాత్రలు నడవాయి, కొన్నిసారి శివయాత్రలు కూడా నడుస్తాయి. గుర్తుపెట్టుకోర్రి. ఇట్లా మాట్లాడితే ఆగ్ల శ్రీనివాసరెడ్డిని కొట్టుర్రి, సంపుర్రి. ఆగ్ల శ్రీనివాసరెడ్డి ఊరికే దొరికిండా? నీ కొడుకు నిండు సచివాలయంలో ఓ జర్నలిస్ట్ కాలర్ పట్టుకొని నిన్ను నేనే సంపద ఎప్పటికైనా స్టేట్మెంట్ ఇచ్చినట్ట. నువ్వు లైవ్ లో నన్ను చంపుతాను బెదిరిస్తే నేను భయపడతా అనుకుంటున్నావా? రాజ్యాంగం ప్రకారం ఓ మంత్రి సమక్షంలో సంఘటన జరిగితే దానికి బాధ్యత వహిస్తారు. ఏమైంది కొండా సూర్యకాక? ఎట్లక్కా నువ్వు? ఇట్లాంటి వాళ్ళని మిత్రులారా, సిద్దిపేటలో చాలా మంది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళను ఇలా వాళ్ళు ఎదుగుతుర్రు, వాళ్ళు పార్టీ నిర్మాణం చేస్తుర్రు. వాళ్ళని తొక్కేయాలని వాళ్ళని వీడికి వచ్చి పిట్ట బెదిరించినట్టు హరీష్ రావు మీద వచ్చి ఏదో కామెంట్ చేసి, బిడ్డ రేపు అయితే మీరు గెలవరు హరీష్ రావు మీద, నేనే పోటీ చేస్తా, నా దగ్గర పైసలు ఉన్నాయి, మంది ఉంది, మార్బలం ఉంది, బెదిరించే దమ్ము ఉంది, ఒర్రే నోరు ఉంది, అనుభవం ఉంది, అనుచరులు ఉన్నారు. ఈ డ్రామాలు ఆడి రేపు టికెట్ కోసం ఆశపడుతున్నావు. అంతే కదా, సేఫ్ జోన్ సిద్దిపేట అని ఆశపడుతున్నావు కదా. సిద్దిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేవు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా స్పష్టంగా తెలుసు నువ్వేదో ఉదారు అని చెప్పేసి ఏదో హంగామా వేసి నీ ఇమేజ్ కోసం నీకేదో కార్పొరేషన్ అన్నా కావాలని ఓ ఎమ్మెల్సీ అని ఇస్తారని ఆశపడుతున్నావు తప్ప ఆ ఆశ కోసం వస్తున్నాను వాళ్ళకు కూడా తెలుసు.